గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. మరి ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? గజాననం భూత గణాతిసేవితం కపిత్త జంభూ ఫలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఫిబ్రవరి మాస ఫలితాల గురించి మహాలక్ష్మి గారు అడుగుతున్నారు. అయితే ఈ ఫిబ్రవరి మాసంలోనే మనకు పంచగ్రహ కూటమి కూడా వస్తుంది హ్మ్. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి అనేది వీరికి అన్ని గ్రహాలు కూడా ఏదైతే పంచగ్రహ కూటమిలో ఉన్నాయో హ్మ్. రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు ఈ 5 కూడా 10వ స్థానంలో ఉన్నాయి. హ్మ్. అంటే వీరికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే వృషభ రాశి వారికి జాతక ప్రకారం చూసినప్పుడు హ్మ్. ఫిబ్రవరి మాసం చాలా అనుకూలంగా ఉంది. ఓకే. ఎట్లా అంటే వీరికి గురువు 2వ స్థానం. హ్మ్. అంటే గురువు 2వ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ పదవులు, హ్మ్. తర్వాత పెట్టుబడులలో లాభాలు, విద్యార్థులకు మంచి ర్యాంకులు, హ్మ్. తర్వాత ఎవరైతే నూతనంగా వివాహై సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు సంతానం హ్మ్. కావడం. హ్మ్. అదేవిధంగా వీరికి శని కూడా 11వ స్థానం. శని బాగున్నాడు. హ్మ్. ఏకాదశ స్థానంలో శని భగవానుడు బాగున్నాడు కాబట్టి గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మొత్తానికి పోవడం. హ్మ్. ఇప్పుడు అంటే శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందే మాసం వీరికి ఫిబ్రవరి ఫిబ్రవరి. మాసం. హ్మ్. తర్వాత రాహువు 10వ స్థానంలో, కేతువు 4వ స్థానంలో. ఎప్పుడైతే ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతాడో హ్మ్. మహాలక్ష్మి, హ్మ్. వాళ్ళపైన నరదృష్టి కూడా ఎక్కువైతుంది. ఆ! అందుకే నవగ్రహాల దృష్టి కంటే నవదృష్టి చాలా పెద్దది. హ్మ్. నవగ్రహాల కంటే నరదృష్టి గొప్పదంటారు. హ్మ్. కాబట్టి అటువంటిది రాహువు కేతువులతోటి హ్మ్. వీరికి ఎక్కువ అయ్యే సూచనలున్నాయి. తర్వాత వీరికి ఒకవేళ వీరు పుట్టినప్పటి తేదీ, సమయం ఉంటే, హ్మ్. వాళ్ళ లగ్న కుండల్లో కాలసర్ప దోషం ఇట్ట ఉంటే తప్పకుండా కాలసర్ప పూజ చేయించుకోవాలి మీరు. హ్మ్. అది కొంత దోషంగా కనబడుతూ ఉంది. తర్వాత వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసం చాలా వైభవంగా ఉంది. హ్మ్. కాబట్టి వీరు వీలైతే శివరాత్రి నియమాన్ని పాటించడం, లయకారుడైనటువంటి శివునికి అభిషేకాది కార్యక్రమాలు చేయించడం. హ్మ్. తర్వాత ముఖ్యంగా వీరికి సూచన ఏమిటంటే అందరికీ కుటుంబ విషయాలు చెప్పవద్దు వీళ్ళు. హ్మ్. అందరూ మనవాళ్ళే అనుకోని అవును. కొంతమంది తొందరపడి కుటుంబ విషయాలు చెప్తూ ఉంటారు. హ్మ్. దాని వలన కుటుంబంలో కలతలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. హ్మ్. తర్వాత వీరికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార స్థితి ప్రకారంగా వీరికి గురుబలం ఉంది. హ్మ్. శని బాగా ఉన్నాడు. దేంట్లో గూడా వీళ్ళకి టెన్షన్ ఉండదు. హ్మ్. విద్యార్థులు గూడా చాలా అభివృద్ధి వైపుకు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళేవాళ్ళు గట్టి ప్రయత్నం చేయాలి. చెయ్యాలి. హ్మ్. వివాహం కానటువంటి యువతీ యువకులకు గూడా ఈ 2 మాసాలు చాలా వైభవంగా ఉంటాయి. ఫిబ్రవరి మాసంలో వివాహాలకు ఒప్పందాలు చేసుకునే మాసంగా హ్మ్. వీళ్ళని తీసుకోవచ్చు. ఓకే గురుగారు. మరి పరిహారాలు ఏం చెప్తారు? పరిహారం చూసినప్పుడు వృషభ రాశికి మనం రాహు కేతువుల యొక్క పూజ హ్మ్. చేయించడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఓకే. నరదృష్టి బాగా ఉంది కాబట్టి హ్మ్. రాహుకేతులకు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం, లేదా లయకారుడైనటువంటి శివునికి ఒక సోమవారం హ్మ్. అభిషేక కార్యక్రమం చేసుకోవడం ఉత్తమం. ఓకే గురుగారు. చక్కటి పరిష్కారాలు చెప్పారు. నమస్కారం. నమస్కారం.